హాయ్ అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? ఇవాళ ఏంటంటే మీకు విషయం చెప్పేది ఏంది, మనకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలతోటి వచ్చిర్రు అధికారంలో. ఇంతవరకు అయితే మరి హామీలు అయితే ఇంతవరకు లే. తులం బంగారము, స్కూటీలు ఇస్తా అన్నాడు, అది ఇయ్యలే. మరి 2500 ఇస్తా అన్నాడు, అది ఇయ్యలే. కుంటివారికి గుడ్డివారికి అలా 6000 పింఛన్ చేస్తా అన్నాడు, అది ఇయ్యలే. మరి ఫ్రీ బస్ చేసి మగవాళ్ళకు రేట్లు పెంచిండు. ఇవన్నీ విషయాల గురించి నేను ఇలా మాట్లాడుతున్నా. మళ్ళా ఇందిరమ్మ ఇల్లు, నేను ఒకటే మాట్లాడుతున్నా. ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇస్తుండు, అది కరెక్ట్ కాదు. ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇవ్వాలి ఆయన గవర్నమెంట్. ఏంటంటే ఒక పేదవాడు కట్టుకోవాలంటే అప్పు బయట నుంచి తీసుకురావాలి, తీసుకురాకుంటే అది కాదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే పైసలు ఇప్పుడు కరెక్ట్ ఇస్తలేరు పైసలు. నేను చూస్తున్నాం జాగాలల్లో, కొన్ని జాగాలల్లో జరుగుతుంది. అలాంటివి జరగకుండా మరి వీళ్ళు చేస్తలేరు. ఇవన్నీ మీరు గమనించుర్రి, ఇవన్నీ మీరు పరిణామాలు మీరు చూసుకోండి. ఎందుకంటే ఇచ్చిన హామీలకు 400 హామీలకు రూపాయి లేదంటారు, రూపాయి చేస్తలేరు. ఇటువంటి మళ్ళీ విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, అవి కూడా ఇయ్యలే. ఇవన్నీ మీరు గమనించుర్రి, ఇవన్నీ గమనించుకొని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. మీ అందరూ మన పేజీని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ నేను ఎప్పటికీ ఇస్తాను మీ అందరికీ. మెచ్చుకుంటా, మీ అందరికుంటాను కోరుతూ మీ జాడి భాస్కర్.